రోజా గారు రోడ్డు ఎక్కుతున్నారంటే అందరికీ కూడా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే మైక్ కనపడితే ఇష్టం వచ్చినట్టు వాగుతూ. సో నిన్న చూసుకుంటే కనుక గోవుల గురించి మాట్లాడడానికి వచ్చి ఆ టాపిక్ పక్కన పెట్టేసి చంద్రబాబు గారు అప్పుడెప్పుడో పాపాలు చేశారు, అది తగులుతున్నాయి, సో రీసెంట్గా నువ్వు చేసిన పాపాలకి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అన్నట్టుగా వాళ్ళ కొడుకుని ప్రస్తావిస్తున్నట్టుగా మాట్లాడారు అనమాట. అసలు ఎందుకు అంటే పర్సనల్ వచ్చిన టాపిక్ మాట్లాడకుండా ఆవిడ ఎందుకు పర్సనల్గా మాట్లాడే అంత అహంకారం? అంటే ఇప్పటి వరకు కూడా ఆర్కే రోజా తను ఒక మీడియా ముందు కానీ వీడియోలో కానీ కనిపించింది అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే తను సినిమాల పరంగా ఎంత మంచి హీరోయిన్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మాత్రం కనీసం తన వాయిస్ వినిపించినా కూడా అరే వచ్చిందిరా బాబు అని ఒక చిరాకు అనేది వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ విధంగా తనే చేసుకుంది. ఎవరో ప్రజలు చేయడం కానీ వేరే పార్టీలో ఉన్న వాళ్ళు చేయడం ఇదంతా కూడా పక్కన పెడితే తన గురించి తనే ఈ విధంగా నెగిటివిటీని మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను మీడియా ముందుకు వచ్చిన ఒక న్యూస్లో మాట్లాడినా ఒక తిరుమలకు వెళ్ళినా ఎక్కడ కూడా ఒక మైక్ కనిపించిందంటే చాలు తను ఒక అంటే పచ్చి బూతులు అన్నమాట. ఎవ్వరు కూడా ఈ విధంగా మాట్లాడారు. మనము సాధారణ ప్రజలు కూడా వాళ్ళ ఊర్లలో ఉన్నప్పుడు గొడవలు అయినప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారా బాబు అనే విధంగా ఒక ఆ స్థాయికి అనేది రోజు అనేది వెళ్ళిపోయింది అనమాట. సో అందుకోసమని ఇప్పుడు మాత్రం తను రీసెంట్గా తిరుమల గురించి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఎందుకంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ జోలికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ గతి ఏ విధంగా అవుతుందో అందరికీ తెలిసిందే. మనము గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా తనకు ఏ విధంగా అయిందో అందరికీ తెలిసిందే, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ నీ కూడా అందుకోసమని ఈ గతి పట్టింది అనే విధంగా రీసెంట్గా మార్క్ శంకర్ విషయంలో తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కూడా తను ఈ విధంగా కొన్ని కామెంట్ చేసింది. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే నీ బుద్ధి పోనిచ్చుకోలేదు అంటే అభశుభం పెరగని ఒక పసికందు విషయంలో కూడా తన మీద కూడా కామెంట్ చేస్తున్నావంటే అసలు నీకు ఒక కొడుకు ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, నీ పిల్లల గురించి అప్పట్లో వేరే వాళ్ళు మాట్లాడితే మీకు పిల్లలు లేరా అని ఏడుస్తూ నువ్వు మాట్లాడావే, మళ్ళీ నీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు నువ్వు నీ పిల్లలంటే కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ బయటికి వస్తున్నారు, వాళ్ళ గురించి కూడా కొంతమందికి తెలుసు. మరి ఇక్కడ ఒక అభశుభం తెలియని పిల్లాడు, చంటి పిల్లాడు, స్కూల్కి వెళ్తున్న పిల్లాని మీద నువ్వు కామెంట్ చేసినప్పుడు మరి నీ బుద్ధి ఏమైపోయింది? నీ పిల్లల విషయంలో మాట్లాడిన నువ్వు వేరే వాళ్ళ పిల్లల విషయంలో ఏ విధంగా మాట్లాడతావని చాలా మంది జన సైకిల్ కూడా మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే ఆర్కే రోజా తను ఇప్పటి వరకు తను పదవిలో ఉన్నప్పుడు కావచ్చు, పదవిలో లేనప్పుడు కావచ్చు, ఆ మధ్య కాలంలో వైసీపీ ఓడిపోయినప్పుడు కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న రోజా ఇంకా మాట్లాడదురా సైలెంట్ అయిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ తన బుద్ధి మాత్రం ఎక్కడ కూడా పోలేదు. తన అవగాహన కావచ్చు, తన మాట్లాడే విధానం కావచ్చు, తను ఏమాత్రం ఇంకా లైఫ్ లాంగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, మీడియా ప్రతినిధులతో ఏ విధంగా మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడాలి, పదవిలో ఉన్న వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడాలి, కనీసం అంత జ్ఞానం కూడా తను లేకుండా ప్రవర్తిస్తూ వస్తుంది. రోజు రోజుకు రోజా మీద ఉన్నటువంటి చిన్న అంటే ఆ కొద్ది గౌరవం కూడా అందరికీ లేకుండా పోతుంది. ఇంకా విపరీతంగా అసలు తన మీద నెగిటివిటీ ఎట్లా అంటే తన గొంతు కూడా వినే స్టేజ్లో ఎవరు కూడా లేరు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎట్లా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ గోశాలలో ఆవులు చనిపోయిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తం కూడా సనాతన ధర్మం అని చెప్పేసి వెతుకుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో మరి మీరు ఏ విధంగా చేస్తున్నారో, మీ హయాంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ వైకుంఠంగా అందరూ కొలుస్తూ ఉంటారు. అలాంటి దేవస్థానంలో కూడా ఇలాంటి అపచారాలు జరుగుతూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఈ విధంగా నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు కాబట్టి నీ కొడుకు ఆ విధంగా జరిగిందని ఇండైరెక్ట్గా రోజా మాట్లాడింది. సో మరి దీనికైతే జన సైనికులు చాలా మంది కూడా మండిపడుతున్నారు. జన సైనికులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఒక చంటి పిల్లాడి విషయంలో అక్కడేదో అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి తనకు ఆ విధంగా జరిగింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, తనని కూడా మీరు ఒక రాజకీయాల్లోకి వాడుకుంటున్నారంటే మీ అంత నీచ బుద్ధి ఎవరికి కూడా ఉండదని అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈ రోజా ఇంకా ఎలాంటి స్థాయికి వెళ్తుంది, తనకు రాజకీయ జీవితం ఉంటుందా లేదా అని.